విధానం అర్థం చేసుకోగలుగుతావు. That's why I allowed you to go through this path. అందుచేతనే మార్గం గుండా వెళ్ళడానికి అనుమతించాను. My son, నా కుమారుడా, you are being faithful. నీవు నమ్మకంగా ఉన్నావు. Now I can trust you. ఇప్పుడు నేను నిన్ను నమ్ముతాను. Now I will raise you up. ఇప్పుడు నేను నిన్ను లేవనెత్తుతాను. Jesus healed him. యేసు ఆయన్ని స్వస్థపరిచాడు. Gave him brand new lungs. నూతన ఊపిరితిత్తులు ఇచ్చాడు. And with those lungs, mind and body. ఆ తదనంతరం 37 సంవత్సరాల పాటు లక్షలాది మంది జీవితాల్లో ప్రాణ ఆత్మ దేహాలకు స్వస్థతను సమకూర్చారు. ఈ రోజున వారి తరము తర్వాత 3 తరములు దేవుని శక్తిని మోసుకుని తీసుకువెళ్తున్నారు. Amen. ఆమేన్. God's healing power flows. దేవుని స్వస్థత శక్తి ప్రవహిస్తోంది. Jesus is the foundation. యేసు పునాది. It will happen to you and your family. నీకు మీ కుటుంబానికి అలా జరుగుతోంది. No temptation servant to come and lie down as the cornerstone for his house. తనకున్న సేవకుల్లో అత్యంత నమ్మకమైన లోపరహితమైన వ్యక్తిని పునాది రాయిగా ఉండని పిలిచేవాడు. And on him the castle will be built. అతని మీద ఆ రాజభవనం నిర్మాణం చేయబడేది. And the man మరి యేసు స్వర్గంలోకి రూపాంతరం Let the power of the Lord Jesus be manifest through them, Lord. ప్రభువైన యేసు యొక్క శక్తి వీరి ద్వారా ప్రత్యక్షపరచబడాలి. Let them hear your word. వారిని కలిగించేటువంటి గలిబిలి కలిగించేటువంటి కాపలన్నీ కూడా కుటుంబాలను విడిచిపోవాలి. Tonight let there be peace. ఈ రాత్రి స్వస్థత కలుగును గాక. Tonight let there be laughter home. ఈ రాత్రి కుటుంబంలో ప్రేమ పుట్టును గాక. Let there be joy in their home. వారి ఇంటిలో సంతోషం ఉండును గాక. Laughter in their home. దేవుడు నీ యొక్క జీవిత పరిస్థితులన్నీ కూడా మార్చివేస్తూ ఉన్నాడు. He is working right now. ఇప్పుడే ఆయన తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారు. In this moment. ఈ క్షణంలో Let us all look up to him right now. మనమందరం